మీరెప్పుడైనా ఇది ఆలోచించారా? ఈ రోజే మీ చివరి రోజైతే మీరు పరలోకంకి వెళ్తారని ఖచ్చితంగా మీరు చెప్పగలరా? ఒక మనిషి సముద్రంలో మునిగిపోతున్నాడు. అతడు ఎంత ప్రయత్నించినా తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు. మానవులమైన మన పరిస్థితి కూడా ఇదే. పాపం అనే సముద్రంలో మనము మునిగిపోతున్నాం. మన మంచి పనులు, మన నీతి, మన ప్రయత్నాలు మనల్ని రక్షించవు. అందుకే దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించినాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయి మూడో దినంన తిరిగి లేచినాడు. యోహాను సువార్త 3:16 ఇలా చెప్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కనుక తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించునని. నువ్వు ఈరోజు రక్షించబడాలంటే, ఈరోజు నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించు. ఆయన నీకు నిత్య జీవం ఇస్తాడు. ఈ సందేశం నీకు ఆశీర్వదకరమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్లో యేసే నా రక్షకుడని కామెంట్ చేయండి. మరిన్ని బైబిల్ సమాచారం కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.